చాలా రోజుల విరామం తర్వాత ఏపీలో కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. 2 వారాల వ్యవధిలో 12 కేసులు వెలుగులోకి రాగా వారిలో ఇప్పటి వరకు 4 మరణించారు. బుధవారం కడపలో 1, నిన్న కాకినాడలో మరొక బాలిక కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో కడపలో అత్యధికంగా 8, గుంటూరు జిల్లాలో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. విశాఖపట్నంలో 1, గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో 2 కేసులు హోమ్ ఐసోలేషన్లో ఉండగా మరో 2 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 3 కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2020-22 మధ్య ప్రపంచాన్ని వణికించిన కరోనా ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. గత 4 ఏళ్లలో అక్కడక్కడ 1-2 కేసులు మినహా పదుల సంఖ్యలో వెలుగులోకి వచ్చిన దాఖలాలు లేవు. గత 2 వారాల వ్యవధిలో కడప, రాజంపేట, విశాఖపట్నం, మంగళగిరి, కాకినాడలో వరుసగా కేసులు బయటపడుతుండటంతో మళ్లీ అలజడి మొదలైంది. వారం క్రితం కడప, రాజంపేటలో 8 పాజిటివ్లు నమోదయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమించడంతో తిరుపతికి పంపించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు కడప నుంచి తమిళనాడులోని సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. బుధవారం మరో వ్యక్తి కడప ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజా మరణంతో కడపలో కరోనా బారిన పడిన 8 మందిలో 3 మృతి చెందినట్టయింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 339 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్లు పేర్కొంది. 5 శాంపిల్స్ను పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపినట్లు తెలిపింది. ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేసింది. ఈ బృందాలు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే జిల్లాల్లో అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లను ప్రతిరోజు కనీసం 10 బెడ్స్ ఉండేలా ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని సూచించింది. కోవిడ్కు సంబంధించిన కిట్లు, మాస్కులు, ఇతర వైద్య పరికరాలు సమకూర్చుకోవాలని, ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.